రాయలసీమ మొత్తం ప్రాంతానికి ఇది ఒక వరం లాంటిది అధ్యక్ష. అనంతపూర్ జిల్లా ఎడారవుతుందని ఎప్పుడో గతంలోనే చెప్పడం జరిగింది. కాబోతుంది భవిష్యత్తులో మీరు చర్యలు తీసుకోకపోతే అని. దానికి ఉన్న ముందుగా ఓన్లీ తుంగభద్ర మీద ఆధారపడే పరిస్థితి. అది 32 టీఎంసీలు ఉంటే ఈ రోజుకి 22 టీఎంసీలకు వచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో హంద్రీనివా అనే దాన్ని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి గతంలో ఎన్నిసార్లు శంకుస్థాపనలు జరిగినా పెద్ద ఆయన స్టార్ట్ చేసిన తర్వాత గత కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే 2012లో నీళ్లు తీసుకురావడం జరిగింది జీడిపల్లి రిజర్వాయర్ కు. క్వశ్చన్ సార్ అడుగుతున్నా చెప్తున్నాం దానికి చెప్పడానికే కదా. దాంట్లో ఈరోజు వీళ్ళు లైనింగ్ అనే దాంట్లో తీసుకుని వస్తే వైడనింగ్ చేయాలి సార్. వీళ్ళు 3850 క్యూసెక్కులకి పరిమితం చేస్తున్నారు. 10,000 క్యూసెక్కులు తీసుకొస్తే తప్ప మాకు ఆ ప్రాంతం అంతా బాగా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. అలాంటిది వీళ్ళు 3850 క్యూసెక్కులు కుదించి గత ప్రభుత్వం 6,000 క్యూసెక్కులు లైనింగ్ తీసుకోవాలని పెడితే 6,000 కోట్లతో దాన్ని టెండర్లు పిలిచినా రాలేక కొంచెం ఏదో బ్రేక్ అయింది ఎలక్షన్ రావడం వల్ల. నా రిక్వెస్ట్ అధ్యక్ష, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 10,000 క్యూసెక్కులు తీసుకురావడానికి కెనాల్ వైడనింగ్ చేస్తే తప్ప ఉపయోగపడే పరిస్థితి లేదు. వీళ్ళు దాన్ని కేవలం లైనింగ్ అనే దాన్ని కొంతమందికి జీవనోపాధి తప్ప వేరే ఏం కాదన్నది స్పష్టం. ఇప్పుడు వీళ్ళు కెనాల్ నుంచి తీసుకోపోతే మేము ముందుకు ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మేమైనా కేశవైనా ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు అంతా రాయలసీమ ప్రాంత వాసులే అధ్యక్ష. రాయలసీమ ఇప్పటికే చాలా వెనుకబడిన ప్రాంతం, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రాంతం. ఇలాంటి ప్రాంతాల్లో ఒక్కొక్క ఏరియాల్లో గ్రౌండ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ లైనింగ్ అనేది పరిష్కారం కాదు. మేము వేరే కెనాల్స్ వేసాం కదా లైనింగ్ అంటారు. ఇప్పుడు ఇంటి పైన మనం కాంక్రీట్ వేసుకున్నామంటే కాంక్రీట్ వేసుకుంటే వర్షం పడితే నీళ్లు వస్తాయి అధ్యక్ష. గ్రౌండ్ వాటర్ పెరిగే పరిస్థితి లేదు. ఇప్పటికే 1000-1500 అడుగుల వరకు పోతున్నాం అధ్యక్ష బోర్లు వేసుకోవాలంటే. అలాంటి పరిస్థితుల్లో కేవలం ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం ఇది మంచిది కాదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వైడనింగ్ 10,000 క్యూసెక్లు తీసుకురావడానికి ఇంకా వైడనింగ్ చేయమరండి. లేదంటే ప్యారలల్ కెనాల్ ఏదన్నా ఉంటే అట్లా బెత్తంచెర్ల యాడికి ఈ ప్రాంతాలు అలా తీసుకుపోతే ముదుగుబ్బ ఈ ప్రాంతంలో తీసుకోగలిగితే అది ఆ ఏరియా కూడా గ్రౌండ్ వాటర్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మంత్రివర్యులు మా ప్రాంత కష్ట సుఖాలు తెలియదు కాబట్టి ఆయన మరి కొంచెం అఫీషియల్ చెప్పేదాన్ని బట్టు లేకుంటే ఆయన ఇక్కడ ఉన్నట్లే అక్కడ ల్యాండ్ కూడా ఉంటుంది అనుకుంటున్నాడు. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి అలాగే మా ఇరిగేషన్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఎలాగైనా వైడనింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప వృథాగా మీరు లైనింగ్ చేసుకున్నా డెఫినెట్ గా అది అక్కడ ఉన్న రైతాంగం కావచ్చు, లేకపోతే ఎవరెవరు పగలగొట్టి గొర్రెల ఇంకోటి నానా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కాంక్రీట్ వేసి వీళ్ళు లైనింగ్ తీసుకుపోతే సైడ్ వాల్స్ కావచ్చు, గ్రౌండ్ లో కావచ్చు, గ్రౌండ్ వాటర్ పెరగదు. మీరు దయచేసి మంత్రి గారు మా ఈ ప్రాంత పరిస్థితి బట్టి వైడనింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 10,000 క్యూసెక్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్.